నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. సో టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్. మీరే చెప్తున్నారు నాకు ఎంత వెయిట్ తగ్గాము, అంత వెయిట్ తగ్గాము అని. క్లాసెస్లో స్టూడెంట్స్ కూడా సేమ్ చెప్తున్నారు. ఏంటంటే ఒకసారి మనకు అర్థమైపోతే మనం చేసేది రొటీన్ మారిస్తే, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే మనకి హెల్త్ వస్తుంది, బక్కకు కూడా అవుతాం, ఫిట్గా కూడా అవుతాం. కావాల్సిన దానికంటే చాలా ఎక్కువ వెయిట్ ఉన్నారనుకోండి, ఆబ్వియస్లీ ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. స్లోగా తగ్గండి, కరెక్ట్గా తగ్గాలి, హెల్దీ వేలో తగ్గాలి. హెల్దీ వేలో వెయిట్ గెయిన్ అవ్వచ్చు, హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇప్పుడు మనం వెయిట్ లాస్ గురించి మాట్లాడుతాం. వెల్నెస్ ఉండాలి, హెల్దీగా ఉండాలి. సో ఒక్కటి మైండ్లో పెట్టుకోండి, సరిపోతుంది. మార్నింగ్ నుంచి నైట్ దాకా ఏం చేయాలి నేను చాలాసార్లు చెప్పాను, అది చేసేసాను. మనం ఇంకొకటి ఏంటంటే మన కోసం మనం బక్క కావాలి. నాకు చాలామంది, నాకు 1 monthలో మ్యారేజ్ ఉంది మేడం, ఎట్లా బక్క కావాలి, నాకు 2 monthsలో ఆ ఫంక్షన్ ఉంది, ఎట్లా బక్క. ఫంక్షన్ల కోసమో ఏదో దానికోసమో బక్క కావాలని పెట్టుకోకండి. మన హెల్త్ కోసం మనం ఇప్పుడు ఉన్న దానికంటే ఇంకా బాగా అవ్వాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి, ఇంకా మంచి స్ట్రెంగ్త్ రావాలి, అట్లా అనుకోండి. అంతేకాని ఏదో ఈవెంట్ కోసం బక్క కావాలన్న కాన్సెప్ట్ తీసేసేయండి మైండ్లో నుంచి. రోజు చేయండి. గంట టైం ఉంటే గంట, 10 నిమిషాలు ఉంటే 10 నిమిషాలు. లైఫ్ స్టైల్ సెట్ చేసుకుంటే అంత ఈజీగా వెయిట్ గెయిన్ అవ్వం ఒక్కసారి ఆ దారిలో పడితే. సో అది సెట్ చేయండి. మనం ఏం చేసినా అనేవాళ్ళు ఉంటానే ఉంటారు, లావుగా ఉండని రోజులు, అబ్బా లావు 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 అంట. బక్కగా కష్టపడన్నీ చేసి బక్క అవుతాయి, అయ్యో ముఖం అంతా దివాళ అయిపోయింది, బక్కగా అవుతుంది, ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చాయని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇవన్నీ పట్టించుకున్నామనుకోండి, మన టైము, మన ఎనర్జీ, మన హెల్త్ వేస్ట్. ఎవరిని ఎంత పట్టించుకోవాలో అంతే పట్టించుకోండి. మన గురించి మనం బతకడం నేర్చుకోవాలి, మన హెల్త్ గురించి మనం చేయడం మంచిది. సో చక్కగా చేసేసేయండి. నేను చెప్పిన ఫుడ్ తీసుకుంటూ ఉండండి. మనం తొందరలో మళ్ళీ కుకింగ్ వీడియో చేద్దాం, అందరూ అడుగుతున్నారు ఎప్పుడు అని. సూన్ తొందరలో చేద్దాము, మీకు ఒక ఐడియా కూడా వచ్చేస్తుంది కదా. వెరీ గుడ్. సో ఇప్పుడు యోగా ఆసనాస్ నేర్పిస్తాను చూడండి. ఫస్ట్ రైట్ లెగ్ 90, లెఫ్ట్ 45 తీసుకొని ఇంతే గ్యాప్ మెయింటైన్ చేయండి. ఇన్హేల్, ఎక్స్హేల్, పార్శ్వోత్తానాసన్. స్లోలీ పైకి, కాలు 2 స్ట్రైట్ పెట్టేసేయండి. ఇప్పుడు కొంచెం గ్యాప్. ఇన్హేల్, ఎక్స్హేల్, త్రికోణాసన్. మీకు ఎంత వీలైతే అంతే. ఇక్కడికైతే ఇక్కడ తీసుకో, ఇక్కడికైతే ఇక్కడ, ఇక్కడికైతే ఇక్కడ, మీకు ఎంత కంఫర్టబుల్ ఉంటే అంత. మళ్ళీ ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ పరివృత్త త్రికోణాసన్. స్లోలీ పైకి. ఇవి ఆర్గన్స్కి కూడా చాలా మంచిది, వెయిట్ తగ్గడానికే కాకుండా. సో చాలా చాలా బాగుంటుంది. బ్రెత్ వర్క్తో చేసుకోండి. మళ్ళీ ఇటు సైడ్ లెగ్స్ చేంజ్ చేసేసి, ఇది 90, ఇది 45. హ్యాండ్స్ అప్. ఇన్హేల్, ఎక్స్హేల్, బెండ్ ఫార్వర్డ్. ఇంత తీసుకోకుండా ఇలా తీసుకున్నా ఓకే, మీకు ఎంత కంఫర్టబుల్ ఉంటే అది. నీస్ మాత్రం బెండ్ చేయకండి, చాలు. మీకు ఎంతవరకు వస్తే అంత. ఇంతవరకే వస్తే ఇంత, ఫుల్ వస్తే ఫుల్. స్లోలీ జాగ్రత్తగా పైకి, 2 కాళ్ళు స్ట్రైట్. ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ త్రికోణాసన్. ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ పరివృత్త త్రికోణాసన్. స్లోలీ పైకి, రిలాక్స్. ఇదే సేమ్ 5 rounds లాగా తీసుకోండి. ఫస్ట్ ఇటు సైడు పార్శ్వోత్తానాసన్, త్రికోణాసన్, పరివృత్త త్రికోణాసన్. 5 rounds. ఈచ్ లెగ్ మీద 5 rounds అంటే 10 వస్తాయి టోటల్గా. ఎక్సలెంట్. ఇంక బాడీకి ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్ చాలా మంచిది. ఇది తీసుకున్న తర్వాత స్లోగా చేతులు 2 ఫార్వర్డ్ పెట్టేసుకొని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 20 rounds తీసుకోండి. 20 rounds తీసుకున్న తర్వాత 2 కాళ్ళు దగ్గరికి తెచ్చుకొని హాఫ్ మూన్ తీసుకుందాం. ఎక్స్హేల్ లెఫ్ట్ హాఫ్ మూన్, ఎక్స్హేల్ రైట్, స్లోలీ సెంటర్. ఇది కూడా 2 rounds తీసుకోండి. ఇటు ఒక 2, ఇటు ఒక 2. ఇప్పుడు లెగ్స్ మధ్య డిస్టెన్స్ పెంచి త్రియక్తాడాసన్ తీసుకుందాం. ఇన్హేల్, ఎక్స్హేల్ లెఫ్ట్. బ్రెత్ వర్క్ కంపల్సరీ ఇంక్లూడ్ చేయండి. ఇన్హేల్, ఎక్స్హేల్ రైట్. ఎంత వీలైతే అంతే. ఇది ఇటు సైడ్ ఒక 5 rounds, ఇటు సైడ్ ఒక 5 rounds తీసుకున్న తర్వాత
స్లోలీ ఇంటర్లాక్. చూడండి 1 2 20 రౌండ్స్ తీసుకోండి. 3 4 ఇలా. తర్వాత 10 రౌండ్స్ ఇటు. 1 2 3 4 5 తీసుకున్న తర్వాత లాస్ట్కి జంపింగ్ జాక్స్ ఒక్కటి చేసేసేయండి. ఏదైనా బాడీలో ప్రాబ్లం ఉంది, పెయిన్స్ ఉన్నాయి బాగా అనుకుంటే, ఆస్తమా అట్లాంటిది ఉంటే ఇలా 1 2 3 4 ఇలా తీసుకోండి. ప్రతి ఒక్కరు మిగతా వాళ్ళు ఇలా 1 2 ఇలా తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకొని రైట్ హ్యాండ్ చెస్ట్, లెఫ్ట్ హ్యాండ్ స్టమక్. 5 డీప్ బ్రెత్స్ తీసుకొని బెల్లీ ఫ్యాట్ ఒక వీడియోస్ చేశాను కదా, అది కూడా చేసేసేయండి. ఈ రెండు కంబైన్ చేసేసేయండి. మీకు ఫుల్ బాడీ ప్రాపర్ టోనింగ్ వస్తుంది, ఇంచు లాస్ వస్తుంది, మొత్తం ఫ్యాట్ లాస్ అవుతారు, హెల్దీగా ఉంటాము. ఓకేనా? పర్ఫెక్ట్. లేదు అది కాకుండా ఇంకేదైనా చేస్తాననిపిస్తే ఇది చేశాక సూర్య నమస్కారాలు ఒక 3 సెట్స్ 5 సెట్స్ చేసుకొని ప్రాణాయామం ముందే చేసుకొని కంపల్సరీ ఎండలో మార్నింగ్ సన్ ఈవినింగ్ సన్లో వెళ్తూ ఉండి కూర్చోండి. ఒక హాఫ్ అన్ అవర్ డైలీ, హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వాకింగ్ తీసుకోండి, అన్నీ సెట్ అవుతాయి. హాఫ్ మూన్ సెట్. ఇది కూడా 2 రౌండ్స్ తీసుకోండి. ఇటొకటు ఇటొకటు. ఇప్పుడు లెగ్స్ మధ్య డిస్టెన్స్ పెంచి 3 అక్తాడాసన తీసుకుందాం. ఇన్హేల్, ఎక్స్హేల్ లెఫ్ట్. బ్రెత్ వర్క్ కంపల్సరీ ఇంక్లూడ్ చేయండి. ఇన్హేల్, ఎక్స్హేల్ రైట్. ఎంత వీలైతే అంతే. ఇది ఇటు సైడ్ ఒక 5 రౌండ్స్, ఇటు సైడ్ ఒక 5 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోలీ ఇంటర్లాక్. చూడండి 1 2 20 రౌండ్స్ తీసుకోండి. 3 4 ఇలా. తర్వాత 10 రౌండ్స్ ఇటు. 1 2 3 4 5 తీసుకున్న తర్వాత లాస్ట్కి జంపింగ్ జాక్స్ ఒక్కటి చేసేసేయండి. ఏదైనా బాడీలో ప్రాబ్లం ఉంది, పెయిన్స్ ఉన్నాయి బాగా అనుకుంటే, ఆస్తమా అట్లాంటిది ఉంటే ఇలా 1 2 3 4 ఇలా తీసుకోండి. ప్రతి ఒక్కరు మిగతా వాళ్ళు ఇలా 1 2 ఇలా తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకొని రైట్ హ్యాండ్ చెస్ట్, లెఫ్ట్ హ్యాండ్ స్టమక్. 5 డీప్ బ్రెత్స్ తీసుకొని బెల్లీ ఫ్యాట్ ఒక వీడియోస్ చేశాను కదా, అది కూడా చేసేసేయండి. ఈ రెండు కంబైన్ చేసేసేయండి. మీకు ఫుల్ బాడీ ప్రాపర్ టోనింగ్ వస్తుంది, ఇంచు లాస్ వస్తుంది, మొత్తం ఫ్యాట్ లాస్ అవుతారు, హెల్దీగా ఉంటాము. ఓకేనా? పర్ఫెక్ట్. లేదు అది కాకుండా ఇంకేదైనా చేస్తాననిపిస్తే ఇది చేశాక సూర్య నమస్కారాలు ఒక 3 సెట్స్ 5 సెట్స్ చేసుకొని ప్రాణాయామం ముందే చేసుకొని కంపల్సరీ ఎండలో మార్నింగ్ సన్ ఈవినింగ్ సన్లో వెళ్తూ ఉండి కూర్చోండి. ఒక హాఫ్ అన్ అవర్ డైలీ, హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వాకింగ్ తీసుకోండి, అన్నీ సెట్ అవుతాయి. నమస్తే.